ఇదే అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని చాలా మంది పోరాడుతున్నారు. బాల మహానాడు అంటున్నారు, లేకపోతే ఎంఆర్పిఎస్ అంటున్నారు, ఇంకొక ఎయిమ్ అంటున్నారు, ఇంకొక దళిత ఐక్యవేదిక అంటున్నారు. చాలా రకాల ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఈయన మనకి శత్రువు ఎవడని చెప్పారు? ఈయన ఎవరి మీద పోరాడాలి నిజంగా ఈయన ఫోటో పెట్టుకుంటే మనం? కానీ మన వాళ్ళు ఎవరి మీద పోరాడుతున్నారు? మనోళ్ళ మీద పోరాడుతున్నారు తప్ప ఈ మతం మీద గాని, ఆ బ్రాహ్మణ మతం మీద గాని, బ్రాహ్మణిజం మీద గాని పోరాడే నాయకులు ఎంతమంది ఉన్నారు? ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది. ఎక్కడి నుంచైనా మనం పోరాడేది దీని మీద కాకుండా మన వాళ్ళ మీద రేపు జరిగిందని వెళ్ళి అక్కడ ధర్నా చేయటం, మర్డర్ చేశారని వెళ్ళి అక్కడ రాస్తారోకో చేయటం, ఇంకో చోట జరిగిందని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించటం, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదు. అసలు ఈ జబ్బు ఏంటో తెలుసుకుని దానికి మందు వేసుకోవాలి తప్ప ఆ జరిగే పనులకి మనం చేస్తే మనం ఆల్రెడీ చెప్పాం. ఇది జబ్బుకి వేసుకోవాలి మందు, అంతేగాని దాని లక్షణాలకు వేసుకోకూడదు. అంతే కదా? ఇప్పుడు దీన్ని బట్టి దీనికి కారకులు ఎవరందాం మనం తమ్ముడి చెప్పి ఒకసారి. అంబేద్కర్ గారు ఎవరని చెప్పారు మనకి? బ్రాహ్మణిజం. అంటే మనకి ఇప్పుడు శత్రువులు ఎవరన్నట్టు? బ్రాహ్మణిజమే. బ్రాహ్మణులు కూడా కాదు, బ్రాహ్మణుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. కానీ కుల వ్యవస్థను స్థాపించే బ్రాహ్మణిజం మీదే మనం ఖచ్చితంగా పోరాడి తీరాలి. దాని మీద పోరాడాలంటే వాళ్ళ ఆయుధం ఏంటో మనకు తెలియాలి కదా, వాళ్ళ బలం ఏంటో తెలియాలి కదా, వాళ్ళ బలగం ఏంటో తెలియాలి కదా. వీళ్ళ బలం ఏంటి? ఈ బాపన మతానికి వీళ్ళు పెట్టుకున్న పేరే వీళ్ళ బలం, హిందూ. ఇది ఒకప్పుడు హిందుస్థాన్ అని మన దేశంలో ఉన్న ఒక మొక్క. ఇది అంటే హిందుస్థాన్ లో ఉన్న ఒక మొక్కను తీసుకుని దాన్ని వీళ్ళు వాళ్ళ మతానికి పెట్టేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సవాల్ చేస్తాను. రాజ్యాంగంలో మాట్లాడింది లేదు కదా, రాజ్యాంగంలో హిందుస్థాన్ అనే పేరు ఎక్కడన్నా ఎవరైనా చూపించగలరా? హిందుస్థాన్ అనే పేరు ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా మన దేశానికి? మన దేశానికి రాజ్యాంగంలో ఉన్న పేరేంటి? ఇండియా.